హైకోర్టు లోపల వాదోపవాదాలు విన్న తర్వాత 4 వారాలు స్టే విధించిందని చెప్పేసి అయితే మనకు వినబడుతుంది. దీని గురించి మాట్లాడడానికి జక్కుల లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు, అడ్వకేట్. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, అసలు లోపల ఏం జరిగింది సార్ ఈరోజు? క్లియర్గా ఇక్కడ G-9 అనేది అన్కాన్స్టిట్యూషనల్గా తీసుకొచ్చింది. క్లియర్గా హైకోర్టు ఈరోజు దాన్ని యాక్సెప్ట్ చేసింది. G-9 ప్రకారం 42% రిజర్వేషన్ అనేది నిజంగా స్టే ఇచ్చిందంటే కారణం అదే అవుతుంది. బీసీలకి బీసీలు పొలిటికల్గా ఎదుగుదనడానికి ఈ 9 G-1 తీసుకొచ్చి ప్రభుత్వం బీసీలని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమంగా మనకు కనబడుతుంది. ఈరోజు స్టే ఇవ్వడం అనేది బీసీలకి జరిగిన అన్యాయంగా బీసీ సామాజిక న్యాయవాదులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే నామినేషన్ అయ్యాలో వాళ్ళకు కూడా అవకాశం లేకుండా పోయింది కదా. 100% బీసీలకు ఏదైతే బీఫామ్ ఈరోజు నామినేషన్ ఉన్నది, బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఉండదు. దాన్ని మళ్ళీ ఇంతకుముందు ఇచ్చిన 25% రిజర్వ్ ప్రకారం ఎలక్షన్ జరుపుతారా, రీషెడ్యూల్ చేస్తారా అనేది ప్రభుత్వం దాన్ని ఏ విధంగా మళ్ళీ కోర్టులో హైకోర్టులో కౌంటర్ వేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఇక్కడ బీసీలకు మాత్రం రాజకీయంగా ఇబ్బందులు కలిగే ప్రయత్నమే ఈ G-9 అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఇప్పుడు 4 వారాలు స్టే తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దీని వెనక ఏమైనా కుట్రలు జరిగినాయి బలంగానే అనిపిస్తుంది అంటే క్లియర్ లీగల్ అంటే G-9 అనేది రాజ్యాంగబద్ధంగా లేదనేది క్లియర్గా హైకోర్టు ఈరోజు నమ్మినట్టు మనకు అర్థమవుతుంది. నిజంగా G-9 ప్రాపర్గా ఉన్నట్టయితే స్టే అనేది ఇచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ 42% రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నమే ఈ జీవో ప్రాపర్గా లేదు. కాబట్టి నిజంగా చట్టం అమెండ్మెంట్ గవర్నర్ ఆమోదించి ఉంటే ఈరోజు స్టే ఇచ్చేది కాదు, ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారమే జరిగేది. కావాలని జీవో తీసుకొచ్చి ఈరోజు స్టే ఇచ్చిందని మనకు హైకోర్టు ఇచ్చిందని అర్థమవుతుంది క్లియర్గా.